తిరుపతి జిల్లా రేణిగుంటలో మల్లారెడ్డి డీమ్డ్ యూనివర్సిటీ ప్రారంభమైంది. చైర్మన్ మల్లారెడ్డి జ్యోతి ప్రజ్వలన చేసి యూనివర్సిటీని ప్రారంభించారు. సాంకేతికత నైపుణ్యాలను పెంచుకుంటేనే ఇంజనీరింగ్ విద్యార్థులు ప్రపంచ స్థాయిలో రాణించగలరని మల్లారెడ్డి అన్నారు. ప్రతి విద్యార్థి ఏఐ టెక్నాలజీపై అవగాహన పెంచుకోవాలని సూచించారు. పేద మధ్యతరగతి విద్యార్థులకు నాణ్యమైన విద్య అందించాలనే ఉద్దేశంతోనే యూనివర్సిటీని ప్రారంభించామని తెలిపారు. తిరుపతిలో యూనివర్సిటీ ఏర్పాటు చేయడం వెంకటేశ్వర స్వామి ఆశీస్సులేనని మల్లారెడ్డి తెలిపారు. మా చంద్రబాబు నాయుడు గారి ఆశీర్వాదంతో, మా లోకేష్ గారి అభిమానంతో ఈరోజు తిరుపతిలో మేము ఈరోజు డీమ్డ్ యూనివర్సిటీ ప్రారంభించడం. ఏది ఏమైనా మన తెలుగు రాష్ట్రాలల్లా మన తెలుగు బిడ్డలకు ప్రపంచంలో వరల్డ్ క్లాస్ ఇంజనీర్లను, వరల్డ్ క్లాస్ డాక్టర్లను, వరల్డ్ క్లాస్ ఫార్మసిస్టులను, డిజిటల్ హెల్త్ సైంటిస్టులను ఆ మాదిరిగా తయారు చేయాలని ఒక సంకల్పంతో గత 39 సంవత్సరాల సంది కూడా స్కూళ్ళు స్థాపించిన, ఇంజనీర్లు స్థాపించిన, మెడికల్ కాలేజ్ పెట్టినా, అలైడ్ హెల్త్ సైన్స్ పెట్టినా, డెంటల్ పెట్టినా, 3 యూనివర్సిటీలు పెట్టి తెలంగాణలో బ్రహ్మాండంగా భారతదేశంలోనే నంబర్ 1 యూనివర్సిటీల మాదిరిగా నడిపిస్తున్నా. ఎంబీబీఎస్ విత్ ఏఐ తోటి చెప్పిస్తున్నా, డెంటల్ విత్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, నర్సింగ్ విత్ ఏఐ, ఫార్మసీ విత్ ఏఐ, ఇంజనీరింగ్ విత్ ఏఐ. ఈ కోర్సులతోటి నేను ఫస్ట్ టైం ఇన్ ఇండియా స్టార్ట్ చేసిన. బ్రహ్మాండంగా పిల్లలకు బ్రహ్మాండంగా నడుస్తుంది, బ్రహ్మాండంగా సక్సెస్ అయింది. నేను ఒకటే చెప్తున్నా, ప్రపంచమంతా తిరిగిన, ప్రపంచంలో 2 షార్టేజ్ ఉన్నాయి. ఒకటి స్కిల్, రెండోది టెక్నాలజీ. ఒకటి స్కిల్, రెండోది టెక్నాలజీ. ప్రపంచమంతా షార్టేజ్, ఆ 2 ఉంటే చాలు. ఇప్పుడంతా ఏఐ సమానం, ప్రపంచమంతా ఏఐ వచ్చింది. కానీ మన భారతదేశంలో, మన తెలుగు రాష్ట్రాల్లో 10% కూడా ఎవరికి తెలియదు ఏఐ అంటే. అసలు ఏఐ అంటే ప్రపంచమంతా, ప్రపంచంలో మనకంటే కూడా చైనా, జపాన్, కొరియా, తైవాన్, చైనా, సింగపూర్, అమెరికా, ఇవన్నీ దేశాలు 6-7 సంవత్సరాలు మనకంటే అడ్వాన్స్ ఉన్నాయి ఆ దేశాలు. మనం ఇంకా ఆడే పాత జమానా, పాత సిస్టమ్, 60 ఏళ్ళ సిలబస్, మన గవర్నమెంట్ సిలబస్, అదే ఇంజనీరింగ్ సిలబస్, అవే ఇంటింటటువంటి పుస్తకాలు, అదే లెక్క, అదే హోంవర్క్, అదే బుక్స్. అంటే మన పిల్లలు, ఈ కాలం పిల్లలు, కొత్త జనరేషన్, 18 ఏళ్ళ 20 ఏళ్ళ యువకులు యూత్